ఒమాన్ దేశంలో మనుషులు ఎలా ఉంటారో నాకు ఫ్లైట్లోనే అర్థమైపోయింది. ఇమిగ్రేషన్ దగ్గర కొద్దిగా భయం వేసింది చెప్పాలంటే, ఏమన్నా అంటారేమో అంటే. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో అడ్వెంచరస్ జర్నీకి మీ అందరికీ స్వాగతం. ఎందుకు అడ్వెంచరస్ అన్నానంటే, మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా. సో ఇప్పుడైతే మనం ఒమాన్ దేశం అయితే వెళ్తున్నాం. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో కానీ వీడియోస్ చూస్తుంటే, నేను సోలో ట్రావెలింగ్ చేస్తుంటా. ఇప్పటిదాకా 2 కంట్రీస్ విజిట్ చేశాను, థాయిలాండ్, మలేషియా. ఒమాన్ వచ్చేసి 3rd కంట్రీ. ఇంకా చాలా పెద్ద జర్నీ అయితే ఉంది. అవన్నీ మీరు చూడాలనుకుంటే మాత్రం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి చాలా చిన్న లైక్ అయితే చేసి చూసేయండి. ఇంకా ఎక్కువ లైక్ చేయకుండా జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. లాస్ట్ టైం అన్నమానికి వెళ్ళినప్పుడు మార్నింగ్ 6కి ఫ్లైట్, ఎర్లీ మార్నింగ్. ఇదైతే మరి 3కి అనమాట. సో ఇప్పుడు టైం అయితే నైట్ 11:30 అవుతుంది. సో గైస్, మన క్యాబ్ అయితే వచ్చేసింది. సో మా అపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి ఒక ½ అన్ అవర్ అయితే చూపిస్తుంది టైం మనకి. సో గైస్, మనమైతే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. ఇవాళ ఎయిర్పోర్ట్ దగ్గర హడావిడి మామూలుగా లేదు. చూడండి ఎన్ని క్యాబ్స్, ఎంత మంది జర్నీ చేస్తున్నారో. క్యాబ్లో జస్ట్ 45 మినిట్స్ పట్టింది తెల్లాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ రావడానికి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవద్దు. ఎదురుగానే మనకి కౌంటర్ అయితే ఉంది. నేను ఇంకా కరెన్సీ మార్చుకోలేదు ఒమన్ కరెన్సీకి. సో నా టెన్షన్ అంతా వచ్చేసి ఇమిగ్రేషన్లోనే. వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఏం ఆన్సర్స్ చేయాలి అంటే. ప్రెసెంట్ ఒమన్లో ఈ వార్ అవంతా ఉన్నాయి కదా. సో ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తారు. ఎందుకు ఈ టైంలో నువ్వు ఒమన్కి వెళ్తున్నావు, ఏం పని అంటే, అక్కడ యుద్ధం జరుగుతుంది కదా, అవసరమా? ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి. చూద్దాం. ఫ్లైట్ ఎక్కేంత వరకు డౌటే ఒమన్కి వెళ్తానో లేదో అని. సో ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీని ఒమన్ కరెన్సీలోకి అయితే మారుద్దాం. మన ఇండియాలో రూపాయి ఎలాగో ఒమన్లో కరెన్సీని రియాల్ అంటారు. ప్రెజెంట్ రేట్ ప్రకారం ఒక రియాల్ ఈక్వల్ టు 245 ఇండియన్ రూపీస్. నేను 10,000 ఇండియన్ రూపీస్ ఇస్తే నాకు జస్ట్ 35 ఒమన్ రియాల్ వచ్చింది. ఎయిర్పోర్ట్లో కరెన్సీ ఎక్స్చేంజ్ ఫీ ఎక్కువ ఉంటుంది బయటతో కంపేర్ చేస్తే. సో కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే చేసుకున్నా. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ చెక్ ఉంటుంది. అక్కడ పాస్పోర్ట్ ఇంకా ఫ్లైట్ టికెట్స్ 2 అడుగుతారు. అందుకే తీసి చేతిలో పెట్టుకున్నా. అండ్ ఆ ప్లేస్లో వీడియో రికార్డ్ చేయడం కుదరదు. సో మీకు ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ఎయిర్పోర్ట్ మొత్తం కలకలలాడిపోతుంది జనాలతో. చాలా అంటే చాలా మంది ట్రావెల్ చేస్తున్నట్టున్నారు. అంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. సో మేబీ దానివల్ల అయితే చాలా మంది ఉన్నారు. సో మనకి ఆ గేట్ దగ్గర సెక్యూరిటీ చెక్ ఉంటుంది. వెళ్ళిపోదాం లోపలికి. సెక్యూరిటీ చెక్ దాటుకొని లోపలికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మన ఎయిర్లైన్స్ సంబంధించిన కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి లగేజ్ చెక్ చేయించుకొని బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవాలి. ఒకసారి ఎందుకైనా మంచిది బ్యాగ్ వెయిట్ చెక్ చేసుకున్నాం ఇక్కడ ఎంత ఉందో. మన ఎయిర్లైన్స్లో మనకి ఇచ్చిన లగేజ్ జస్ట్ 5 kgనే. ఇది 1 kg ఎక్స్ట్రా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. సో అందుకే నేను కౌంటర్స్ దగ్గరికి అయితే వెళ్ళకుండా డైరెక్ట్గా ఇలాగ మిషన్ల దగ్గర తీసేసుకుంటాను అన్నమాట బోర్డింగ్ పాస్. అక్కడికి వెళ్తే మళ్ళీ వెయిట్ చెక్ చేయించి ఎక్స్ట్రా డబ్బులు అడుగుతారు. 2 సార్లు అలానే చేస్తాను. లాస్ట్ టైం మలేషియాకి అన్నమానికి 2 సార్లు అలానే చేసిన. బట్ ఈసారి వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ మన ఫ్లైట్ ఏ టైంకి ఉంది, ఏ గేట్కి ఉందో చూసుకొని డైరెక్ట్గా అక్కడికైతే వెళ్ళిపోదాం. ఏంది అన్ని క్యాన్సిల్ అని చూపిస్తుంది. మరి మన ఫ్లైట్ ఉందా, ఎగిరిపోయిందా? సో మనదైతే ఇదండి సలాం ఎయిర్లైన్స్ 3:55కి ఆన్ టైంలో ఉంది. క్యాన్సిల్ అయితే కాలేదు. అండ్ మన గేట్ వచ్చేసి కే. సో డైరెక్ట్గా కే అని ఆల్ఫాబెట్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనం ఆల్రెడీ వెబ్ చెక్-ఇన్ కంప్లీట్ చేసేసాం కాబట్టి డైరెక్ట్గా కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇన్ కేస్ వెబ్ చెక్-ఇన్ కానీ అవ్వకపోతే ఇలాగ మళ్ళీ క్యూ లైన్లో నిలబడుకోవాలి. ఇంకా చాలా టైం ఉంది, 3 hours ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారనమాట. సో మన ఎయిర్లైన్స్ అయితే దాన్ని కనిపిస్తుంది కదా, సలాం ఎయిర్లైన్స్. ఫస్ట్ టైం ఇది ఎక్కడో నేను చూద్దాం ఎలా ఉంటుందో.
బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసింది. అక్కడ బ్యాగ్ చెక్ చేస్తే ఒక 1 kg ఎక్స్ట్రా చూపించింది అనమాట, 5.7 సంథింగ్. సో నేను ఇంకా ఎక్స్ట్రా డబ్బులు అడుగుతారేమో అనుకున్నా, బట్ ఏం అడగలేదు, 1 kg ఎక్స్ట్రా ఉన్నా కానీ. సో బేసిక్గా చాలా వరకు ఎయిర్లైన్స్లో 1 or 2 kg పట్టించుకోరు, బట్ కొన్ని ఎయిర్లైన్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇమిగ్రేషన్ కోసం పోతా ఉన్నా. గేట్ నెంబర్ 11 దగ్గర ఇమిగ్రేషను, దాని తర్వాత మళ్ళీ మన బ్యాగ్ మొత్తం చెక్ చేస్తారు. అది అయిపోతే డైరెక్ట్గా ఇంకా టెర్మినల్ గేట్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇమిగ్రేషన్ దగ్గర అలాగే బ్యాగ్స్ చెక్ చేసే దగ్గర అస్సలు వీడియో రికార్డ్ చేయకూడదు. అలాగని చేసేస్తే మీ ఫోన్ లాక్కుంటారు. సో ఇక్కడైతే నా బ్యాగ్లో ఉండే సామాన్లు అన్నీ తీసి చెక్ చేసినారు, కెమెరాలు, ఈవెన్ బెల్ట్తో సహా ఇప్పి పెట్టాలి. అక్కడ ఎటువంటి ఐరన్ అయితే ఉండకూడదు బాడీ మీద. గైస్, ఈ ఇమిగ్రేషన్ చెక్ అలాగే మన బ్యాగ్ మొత్తం చెక్ చేయాలన్నమాట సెక్యూరిటీ దగ్గర స్కాన్స్లో. ఆల్మోస్ట్ 1 hour చిరాకు వచ్చి పారేసింది నాకైతే. 1 hour పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. మామూలుగా లేరు ఇవాళ జనాలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. నార్మల్గా ఇంత టైం పట్టదు, మ్యాక్సిమం 30 minutes అయిపోతుంది. సో మన గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం, గేట్ నెంబర్ 30 అనమాట. ఇంకా చాలా టైం ఉంది మనకి, ఆల్మోస్ట్ 1 hour పైన ఉంది. అండ్ ఇక్కడ చూడండి లాంజెస్ అని చెప్పేసి పైకి చూపిస్తున్నా, తెలుసు అదండి పైన ఒకటి ఉంది కదా, అదే అనుకుంటున్నా. చూద్దాం అసలు మన క్రెడిట్ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో కూడా తెలియదు, బట్ జస్ట్ ఒక ట్రైల్ అయితే వేద్దాం. ఇన్ కేస్ లాంజ్లో మన క్రెడిట్ కార్డ్ కానీ యాక్సెప్ట్ చేయకపోతే బయట సబ్వే ఉంది, అలాగే KFC ఉంది, ఏదో దాంట్లోకి వెళ్ళి కొంచెం ఫుడ్ అయితే తినాలి. చాలా ఆకలి వేస్తుంది. మళ్ళీ మార్నింగ్ దాకా ఇంకెట్లా నిద్రపోయేది లేదు, అయిపోతా. సో ఇక్కడ మన క్రెడిట్ కార్డ్స్ కానీ ఇస్తే వాళ్ళు చెప్తారనమాట అది యాక్సెస్ ఉందా, దాని ఏదైనా డబ్బులు కట్టి పోవాలని. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఇంకా నేనైతే లాంజ్ లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే మొత్తం ఫుల్ అయిపోయిందంట. అది ఖాళీ అవ్వడానికి ఎంత టైం పడుతుందో కూడా మాకు తెలీదు. మీకు దానికి ఓకే అంటేనే మేము స్వైప్ చేస్తాం, లేదంటే అనవసరంగా వేస్ట్ అయిపోతుంది మీ లాంజ్ యాక్సెస్ అని చెప్పినారు. సో నాకైతే అనవసరంగా ఉన్న లాంజ్ యాక్సెస్ని వేస్ట్ చేయడం ఇష్టం లేదు, అందుకే ఇంక నేనైతే వెళ్ళట్లేదు. మేబీ దాన్ని మనం మస్కట్లో యూజ్ చేద్దాం, ఎలాగో వెళ్తున్నాం కదా ఒమన్కి. సో ఇప్పుడైతే అక్కడ KFC ఉంది, సో వెళ్ళి KFCలో మనకు కావాల్సిన ఫుడ్ అయితే తినేద్దాం. ఒక వాటర్ బాటిల్, ఒక చిన్న పెప్సీ, 2 చికెన్ పీసెస్, 3 వింగ్స్ అనుకుంటా. ఇది పాప్కార్న్. దీని కాస్ట్ ఎంతో తెలుసా? జస్ట్ 680 రూపీస్. చూడండి ఎయిర్పోర్ట్లో ఎంత ప్రైస్ ఉందో, ఇదే 680 రూపీస్కి మనకి బయట ఎంత పెద్ద బకెట్ వస్తుంది. సో ఇదే ఇంకా మనకి డిన్నరు, అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. ఇంకొక 40 minutesలో మన బోర్డింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. తినేసి వెళ్ళిపోదాం. ఆపోజిట్ ఉన్నాయి బోర్డింగ్ గేటు, ప్రశాంతంగా దీన్ని వెళ్ళొచ్చు. అసలు మీరు అనుకోవచ్చు ఒమన్కి ఎందుకు వెళ్తున్నావు, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, దానికోసం వెళ్తే మంచిగా వ్యూస్ వస్తాయి అందుకు వెళ్తున్నా అని మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు. యాక్చువల్లీ నేను ఈ ఒమన్ దేశానికి టికెట్స్ ఆల్మోస్ట్ 5 months బ్యాక్ బుక్ చేసిన, అంటే జనవరిలో టికెట్ బుక్ చేసిన. ఆ యుద్ధం స్టార్ట్ అయింది ఇప్పుడు రీసెంట్గా. సో నాకు ముందే ప్లాన్ ఉండేది యాక్చువల్లీ, బట్ మనం ఏం చేస్తాం చెప్పు. ఒమాన్ అనేది గల్ఫ్ కంట్రీస్లో ఒక దేశం. ఈ గల్ఫ్ కంట్రీస్కి మన ఇండియా నుంచి టూరిస్టులుగా వెళ్ళే వాళ్ళకంటే వర్క్ చేయడం కోసం వెళ్ళే వాళ్ళే ఎక్కువ. చాలామంది బ్యాగ్స్ పట్టుకుని వెళ్తున్నారు, మళ్ళీ వాళ్ళు వెళ్తే సంవత్సరాలు పడుతుంది తిరిగి రావాలంటే. ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ 3:30 అవుతుంది. సో ఇంకా మమ్మల్ని అయితే ఫ్లైట్లోకి అలౌ చేసినారు ఆన్ టైం అనమాట, సలాం ఎయిర్లైన్స్. ఈ ఫ్లైట్లో అయితే మనకి చిన్న టీవీ కూడా ఉంది, జస్ట్ మనం మ్యాప్ చూసుకోవడానికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామని. సో ఫస్ట్ టైం అనమాట, అంటే ఇన్ని రోజులు మనం ఎక్కిన ఎయిర్లైన్స్లో ఇలాంటిది అయితే లేదు. అదే కాకుండా ఈ స్క్రీన్ మీద బయట టెంపరేచర్ ఎంత ఉంది, ఎంత హైట్లో వెళ్తున్నాం, స్పీడ్ ఎంత, టైం ఎంత పడుతుంది డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది. నా పక్క సీట్లో ఒమన్ కంట్రీ వాళ్ళు కూర్చో ఉన్నారు, ఒక సిస్టరు వాళ్ళ సన్ను.
సో నేను యూట్యూబర్ అని చెప్పి అర్థమైంది వాళ్ళకి వీడియోస్ తీస్తుంటే. సో ఇంకా స్నాక్స్ టైంలో ఈ కాఫీ అది తీసుకొచ్చారనమాట ఫ్లైట్లో. నాకు వద్దని చెప్పినా కానీ వాళ్ళు నా కోసం అయితే ఇది తీయించినారు, కాఫీ శాండ్విచ్. చాలాసేపు చెప్పాను వద్దు వద్దు అంటే మా సైడ్ నుంచి గిఫ్ట్ ఇది తీసుకో ఏం కాదని చెప్పించారు. నాకైతే భలే అనిపించింది, అంటే ఒమన్లో ఇంత మంచిగా ఉంటారు నాకు తెలియదు అసలు. గైస్ ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది, మస్కట్కి అయితే రీచ్ అయిపోయాం. 3 hours జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు మస్కట్. ఇంకొక 20 minutesలో మనం ల్యాండ్ అయిపోతాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మస్కట్, ఒమన్. సో జస్ట్ ఇప్పుడే ఫ్లైట్లోంచి అయితే దిగి ఇంకా వెళ్తా ఉన్నాం. సో ఇంకెళ్ళేసి ఫస్ట్ ఒక సిమ్ కార్డ్ తీసుకోవాలి. దానికంటే ముందు మనకి ఇమిగ్రేషన్ ఉంటుంది, అది కంప్లీట్ చేసుకొని తర్వాత సిమ్ కార్డ్ తీసుకొని ఆ తర్వాత మన ఎక్స్ప్లోరింగ్ అంతా స్టార్ట్ చేయాలి. ఇఫ్ యూ వర్ టు కమ్ టు ద పీపుల్ ఆఫ్ ఒమన్ దే వుడ్ హ్యావ్ నెవర్ ఇన్సల్టెడ్ నవర్ అబ్యూజ్డ్ యూ. మంచిగా రాసినారు కదా. ఈ హోటల్స్లో చెక్-ఇన్ ఆఫ్టర్నూన్ 2కి ఇస్తారు, అప్పటిదాకా ఏం చేయాలి? సో అందుకే ఎందుకైనా మంచిదని చెప్పేసి ఎయిర్పోర్ట్లోనే ఫ్రెష్ అయిపోయినా. సో గైస్ మనది ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది, సిమ్ కార్డ్ కూడా తీసేసుకున్నా. నేను ఎయిర్పోర్ట్ లోపల ఎక్కువ వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు, మళ్ళీ ఎవరైనా ఏదన్నా అంటారేమో అని చెప్పేసి. సో జస్ట్ ఇప్పుడే ఎయిర్పోర్ట్ బయటకు అయితే వచ్చేసండి, ఇంకా ఎగ్జిట్ వెళ్ళి బస్సు ఎక్కి వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఇమిగ్రేషన్ దగ్గర కొద్దిగా భయం వేసింది చెప్పాలంటే, ఏమన్నా అంటారేమో, అంటే ప్రజెంట్ యుద్ధం అది జరుగుతుంది కదా, ఈ టైంలో అసలు ఎందుకు వచ్చినావు నువ్వు ఒమాన్కి అని అడుగుతారేమో అని చెప్పి కొద్దిగా టెన్షన్ పడ్డా. అసలు ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు ఇమిగ్రేషన్లో. నీ హోటల్ బుకింగ్స్ ఉన్నాయా, నీ దగ్గర క్యాష్ ఉందా, రిటర్న్ ఫ్లైట్ ఉందా, ఏం ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా స్టాంప్ వేసి బయటికి పంపించేశారు. సో జస్ట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ బయటకి అయితే వచ్చేసా. సో గైస్ అది వీడియో ఫ్రమ్ హైదరాబాద్ టు ఒమాన్. సో ఇప్పుడైతే మనం మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మన ఎక్స్ప్లోరింగ్ అంతా స్టార్ట్ చేయాలి. అవన్నీ నా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. అవి కానీ మీరు చూడాలనుకుంటే మాత్రం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఇంకా చాలా అంటే చాలా ఎక్స్ప్లోర్ చేస్తాను ఒమన్ని. ఇప్పటిదాకా ఎవరు చూపించని ప్లేసెస్ అన్నీ మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను మొత్తం నీట్గా. సో వీడియో కానీ నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేసి ఛానల్ని ఫాలో అయిపోండి. ఉంటా. బాయ్ ఫ్రమ్ మస్కట్, ఒమాన్.